కానీ అప్పటికి మానని వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఏం చేశాయి అధ్యక్ష? సిగరెట్ ప్యాక్ మీద క్యాన్సర్ బొమ్మలు వేస్తారు అధ్యక్ష, భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు. అది సిగరెట్ కంపెనీల మీద కోపంతో కాదు అధ్యక్ష, ప్రజల మీద ప్రేమతోటి, ప్రజల మీద బాధ్యతతోటి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేటువంటిది వేస్తారు అధ్యక్ష. అట్లానే మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష, వైసీపీ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం గుర్తించాలి అనేటువంటిది పదే పదే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇచ్చే స్టాట్యూటరీ వార్నింగ్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజల జీవితాలతోటి చెలగాటమాడి రాష్ట్ర ఆర్థిక వనరులతోటి విధ్వంసం సాగించి పరిపాలన వ్యవస్థను మొత్తం స్తంభింపజేసి రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇట్స్ లైక్ ఏ స్టాట్యూటరీ వార్నింగ్ ఆన్ సిగరెట్ అండ్ లిక్కర్ అధ్యక్ష. దానికి ఎందుకు అధ్యక్ష వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రజలకు ఏం జరిగింది డ్యామేజ్ అనేటువంటిది తెలియాల్సినటువంటి బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అందుకే చెప్తున్నాం, ఈ సమాజానికి, రాష్ట్రానికి వైసీపీ అనేటువంటిది హానికరం కాబట్టే మళ్ళీ 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 ఆ అంశాలని గుర్తు చేస్తూ ఉన్నాం. సిగరెట్ తాగొద్దు అని పెద్దలు ఎట్లా చెప్తారో మేము కూడా అదే రకంగా 10 సార్లు చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష, ఇది పదే పదే మనం ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మానేయమని చెప్తే మానేయరు అధ్యక్ష. సిగరెట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు అధ్యక్ష. ఇప్పటికే ప్రజలు ఒక రకంగా ఆలోచించారు కాబట్టి కూటమికి పట్టం కట్టారు అనేటువంటిది నేను చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నింటికి సమాధానాలు వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మాకు టైం ఇవ్వడం లేదు. రండి అధ్యక్ష, రమ్మని నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. మీరు అనుమతిస్తే నా సమయాన్ని తగ్గించుకుంటాను అధ్యక్ష. ఇక్కడున్న సభ్యుల్ని అనుమతిని తగ్గించుకుంటాం. వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమనండి అధ్యక్ష. రారు అధ్యక్ష, రాలేరు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సభకు వాళ్ళు రాలేరు అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళ పాపాలు, చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? రైతు బజార్లని, కలెక్టరేట్లని, మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ని, ఇవన్నింటినీ తాకట్టు పెట్టలేదు అధ్యక్ష. ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మేము అనేక అంశాలు లేవనెత్తితే అవహేళన చేశారు అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మేము చెప్పామని, ఆఖరికి గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణని కూడా తొలగించేలా వీళ్ళు జీవోలు ఇష్యూ చేశారు అధ్యక్ష. గవర్నర్ గారి మీద కూడా డబ్బులు వసూలు కోసం కేసులు పెట్టొచ్చు అనేటువంటి విధంగా వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఎత్తి చూపిస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలించింది అధ్యక్ష. నివ్వెరపోయింది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు, ఆర్థిక అరాచకాలు చూసి నివ్వెరపోయిన తర్వాత ఒక జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇది ఇట్లానే వదిలేస్తే ఈ ఆర్థిక అరాచకం దేశం మొత్తం కూడా పాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేషన్ల ద్వారా తీసుకునేటువంటి అప్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామనేటువంటిది సర్క్యులర్ జారీ చేశారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి పాపాల ఫలితం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఈరోజు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష. 3 స్లైడ్లు తమరు అనుమతి వేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేవలం 3 స్లైడ్లు. ఎందుకనంటే అధ్యక్ష, నిజంగా ఏం జరిగింది, మనం ఎక్కడున్నాం అనేటువంటిది ఒకసారి మనల్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మన కంపారిజన్ తెలంగాణతో మనం పోల్చుకోకపోయినా ఒక రెఫరెన్స్ పాయింట్గా పెట్టాను అధ్యక్ష. ఒక ఫస్ట్ స్లైడ్ అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ చివరి కాలం చూడమంటున్నా అధ్యక్ష. మన రాష్ట్రానికి మనం సంపాదించుకునేటువంటి ఆదాయం అంటే మన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ ఇవన్నీ కలిపితే మనం ఎక్స్పెక్టెడ్ 1,00,000 బడ్జెట్ 24-25 అధ్యక్ష. గత దాంది మనది రివైజ్డ్ ఎస్టిమేట్ ఇచ్చాం. తెలంగాణది బడ్జెట్ ఎస్టిమేట్, ఎందుకంటే అవి ఆడిటెడ్ ఫిగర్స్, అవే అందుబాటులో ఉన్నాయి కాబట్టి 1,01,985 కోట్లు మన ఆదాయం అధ్యక్ష. గత సంవత్సరం అంటే 1,02,000 కోట్లు మన ఆదాయం అనుకోండి అధ్యక్ష. మన జీతభత్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? 89,008 కోట్లు, అంటే దాదాపు 90,000 కోట్లు. 90% ఆఫ్ అవర్ ఇన్కమ్ వీఆర్ పేయింగ్ ఆన్ ది శాలరీస్ అండ్ పెన్షన్స్ అధ్యక్ష. పెన్షన్స్ అంటే కేవలం ఉద్యోగులు మాత్రం అధ్యక్ష, మరి వృద్ధులకి, పెద్దలకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కాదు అధ్యక్ష. 90% మనం రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేస్తుంది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణను తీసుకోండి అధ్యక్ష, వాళ్ళ స్టేట్ ఓన్ రెవెన్యూ 1,73,389 కోట్లు ఉంటాయి అధ్యక్ష.
వాళ్ళ శాలరీ ఎక్స్పెండిచరు 51,682 అంటే కేవలం 30% అధ్యక్ష. ఇంకో 5,000 పెరిగింది అనుకుందాం అధ్యక్ష, 35%. 90% జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నటువంటి మనం 35% ఖర్చు పెడుతున్నటువంటి తెలంగాణ. తేడా ఎక్కడుంది అధ్యక్ష? 5 ఏళ్లలో ఆదాయం పెరగడం ఆగిపోయింది అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్, దాని మీద చివరి స్లైడ్లో చెప్తాం అధ్యక్ష. ఇక మన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమున్నాయనేటువంటిది అధ్యక్ష, ట్యాక్స్ డెవల్యూషన్ చివరి కాలం చూస్తే అధ్యక్ష మనకి గత సంవత్సరానికి గాను అంటే ఈ మార్చి వరకు ఉంది అధ్యక్ష 52,080 కోట్లు మనకి రావాల్సింది అధ్యక్ష. మనం కట్టాల్సినటువంటి అప్పులు వడ్డీలు ఎంత ఉన్నాయి అధ్యక్ష? 65,962 కోట్లు. అంటే మనం ఆదాయాన్ని మించి 127% అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ రెండు కలిపింది కాదు, రెండు కలిపిన స్లైడ్ ఉంటుంది. థర్డ్ స్లైడ్, మన రాష్ట్ర ఆదాయం కేంద్రం నుంచి మనకు వచ్చేది రెండు కలిపితే అధ్యక్ష 1,54,065 కోట్ల అధ్యక్ష. మనం జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నది, మనం వడ్డీలు కడుతున్నది, అప్పుల అసలు కడుతున్నటువంటిది 65,000 కోట్లు తీస్తే అధ్యక్ష ఈ రెండింటినీ కలిపితే 1,54,971 కోట్లు. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా దానికి సరిపోయి ఇంకా 1% తక్కువ ఉన్నాం అధ్యక్ష. మనం కేవలం జీతభత్యాలు అప్పులు వడ్డీలకు మాత్రమే సరిపోతూ ఉంది అధ్యక్ష. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ చాలా ఉంది అధ్యక్ష. కనీసం హాస్పిటల్లో మెడిసిన్ బిల్స్ ఇవి ఏవి ఆగకూడదు అధ్యక్ష, ఆపలేనటువంటివి ఆగకూడనటువంటివి అధ్యక్ష. హాస్పిటల్స్ నడవాల్సిందే, స్కూల్స్ నడవాల్సిందే, మహిళలకు మన చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాల్సిందే, మధ్యాహ్న భోజనాలు నడవాల్సిందే. ఇట్లాంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇందులో ఏది చూపించలేదు అధ్యక్ష. కేవలం అప్పులు వడ్డీలు అంటే మన గడియారం నడుస్తూ ఉంది అధ్యక్ష. ఎవ్రీ డే వి పాస్ మనం ఇంట్రెస్ట్ పేమెంట్లు ఎంత కడతా ఉన్నాం అనేటువంటి చూసుకుంటాం అధ్యక్ష. మరి ఇవన్నీ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు అధ్యక్ష, సూపర్ 6 పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మన శాసనసభ్యులు అడిగేటువంటి రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం ఇవాళ అప్పులు చేసే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎస్, అప్పు చేయడాన్ని నేను పదే చెప్తున్నా అధ్యక్ష. అప్పు చేయడం ఎప్పుడు కూడా తప్పు కాదు. అప్పుని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి. నేను మొన్న చెప్పినట్టు ఓ రైతు భూమి కొనడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాంట్లో బోరు తవ్వడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాన్ని కరెంట్ వేసుకోవడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతాం. ఆ తర్వాత ఆదాయం అదే వస్తుంది. ఆ ఆదాయం నుంచి మనం 10 మందికి పేదలకు ఉపయోగపడవచ్చు అనేటువంటిది. అట్లాంటి